నమస్తే అండి. నేను మీ కళ్యాణి. ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? నేను చాలా బాగుండాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్‌డే షూట్ చేశాను. మీరు బాగా గమనించారా? ఒక సైడ్ సన్‌రైజ్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకో పక్క మూన్ కూడా ఉంది. ఆ రెండిటిని ఒకేసారి చూడడం వల్ల నాకా ఒక క్షణం బ్యూటిఫుల్‌గా చాలా అనిపించిందబ్బా! నాకైతే ఎంత నచ్చిందో చాలా సేపు అక్కడే ఉండి ఎంజాయ్ చేసొచ్చాను కిందకి. ఇంక పక్కనొచ్చేసి పీకాక్స్ సౌండ్ చూడండి. పొద్దు పొద్దున్నే ఎలా అరుస్తున్నాయో. అవి ఇంటి పక్కనే ఉంటాయి పీకాక్స్ కూడాను. అలా పైన ఎగురుతూ ఉంటాయి, అరుస్తూ వెళ్తూ ఉంటాయి. అంత హైట్ పీకాక్ ఎగురుతుందని నాకు ఇక్కడికొచ్చేంత వరకు కూడా తెలీదు. చాలా బాగా అనిపిచ్చింది వాటిలిని చూస్తూ ఉంటే. అవి నాట్యం చేస్తాయి. అవి నాట్యం చేసే టైంకి కరెక్ట్‌గా నా చేతిలో మొబైల్ ఫోన్ ఉండదు. లేదంటే ఎప్పుడైనా షూట్ చేసేదాన్ని. నేను మొబైల్ ఫోన్ తెచ్చేలోపు అవి ఎగిరిపోతాయవి. ఇంకా వచ్చేసి ఇక్కడ మా ఆయనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. అందులో పిల్లలు కూడా స్కూల్‌కి వెళ్తున్నారు కదా! ఇంకా పాలాకు పప్పు, అలాగే పాలాకు ఫ్రై చేస్తున్నాను. 2 పాలాకే అంటారా? ఎందుకంటే ఇంటి పక్కనే కదా పాలాకుండేది. కాబట్టి ఫ్రై, పప్పు అన్నీ అవే అన్నమాట. అందులో పాలకూర తింటే చాలా హెల్త్‌కి మంచిది. ఇంకా డైలీ కొంచెమైనా డైట్‌లో చేర్చాలని అనుకుంటున్నాను. పప్పులో అయినా, లేదంటే ఫ్రైలో అయినా ఏదో ఒక విధంగా. డైలీ కాకపోయినా 2 రోజులకొకసారైనా. పాలాకు మాత్రం కంపల్సరీగా వాడాలని అనుకుంటున్నాను. ఇంకిక్కడ చూడండి ఇంకా పప్పు చేసేసాను, పాలాకు ఫ్రై చేసేసాను. పాలాకు ఫ్రై చాలా సింపుల్‌గా చేసేస్తాను నేను. పోపు పెట్టేసి ఇంకా పాలాకు తరిగింటాం కదా! అది వేసేసి మగ్గిన తర్వాత పప్పల పొడి వేసేయడమే. చాలా బావుంటుంది. అందులో నేనింకా ఎక్కువ పప్పల పొడి గూడా వేయలేదు. లైట్‌గా వేసుకొని తినేసాను. ఎక్కువ పప్పల పొడి గూడా తినగూడదని అనుకుంటున్నాను. అందుకని కొంచెం వేశాను. పిల్లలు ఆకుపప్పు, ఆకుపప్పు చేస్తే తింటారు. లేదా ఆకు పుల్లకూర చేసినా తింటారు. ఆకు ఫ్రై చేస్తే మాత్రం మా పిల్లలు తినడం లేదు. ఇంకా ఫ్రై నేను, మా ఆయనే పెట్టుకొని తినేసాము. ఇప్పటి నుంచే కాదు, ఎప్పటినుంచో కూడా మా పిల్లలసలు ఆకు తాలింపంటేనే అసలు ముట్టరు. మళ్ళీ పప్పు పుల్లగూరలు ఎంత బా తింటారు. అందుకని వాళ్ళ కోసం ఎక్కువ ఆకేసేసి పప్పైనా చేస్తాను. లేదంటే పుల్లకూరైనా చేస్తాను. ఒక్కోసారి ఎప్పుడైనా ఫ్రై తినాలనిపిస్తే మా ఇద్దరి కోసం ఈ విధంగా చేసుకొని తింటాము. ఇంకా అక్కడ దోసలోకి ఆ రోజు వేరుశనగకాయ పప్పుల పచ్చడి చేశాను. అందుకే టమోటా అవి కట్ చేసి పెడుతూ ఉన్నాను. ఇంకా బియ్యం నానబెట్టడానికి ఒక గ్లాసు రైస్ దబర్లో వేసుకొని కడిగి నానబెడుతున్నాను. ఆ గౌతంలో మామిడిపండ్లు చూపించాను చూసారా? అవి మా ఆయన ఆఫీస్‌లో ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఇస్తారు. అంటే వాళ్ళకి కాసే చెట్లను బట్టి కేజీ వస్తే కేజీ లేదా 2 కేజీలొస్తే అలా. ఎన్నైతే వస్తాయో అన్ని డివైడ్ చేసి ఎంతమందుండారో అక్కడ ఎంప్లాయీసు అన్ని ఇచ్చేస్తారు. మాకు ప్రతి ఇయర్ ఇచ్చేసి 1 కేజీ లేదా ఒక్కోసారి 2 కేజీస్ కూడా ఇస్తారు. అక్కడ కాయలు కాసేదాన్ని బట్టి ఇస్తారనమాట. అవే బియ్యంలో వేసి పెట్టాను. 2 మాగాయి. ఇంకా మాగలేదు. ఇంకా 4, 5 కాయలున్నాయి. 1 కేజీ వరకు ఉండొచ్చు. ఇంకిక్కడ ఉల్లిపాయలు కట్ చేశాను పచ్చట్లోకి. ఒక్క ఉల్లిపాయ కూడా కోయలేనండి. అదేదో నాకు అసలు ఒకటి కోసేలోపే నా పనయిపోతుంది. కన్నీళ్ళు ఒక గ్లాసుడు కారిపోతాయి. నా కళ్ళు మరీ అంత సుకుమారం, అంత సెన్సిటివ్‌గా ఉంటాయో అని నాకు ఒక్కోసారి అనిపిస్తుంది. అసలు ఒకటి కట్ చేసేలోపే నా పనయిపోతుంది. అందుకే ఉల్లిపాయల వరకు మాత్రం ఎవరికైనా ఇచ్చేస్తాను ఏదైనా ఫంక్షన్ ఉన్నా. ఒకవేళ ఎవరు లేకుంటే మా ఆయనకిస్తాను నేను, మా ఆయన ఉన్నప్పుడు. మా ఆయన కట్ చేయిస్తాడు. ఇంకిక్కడ చూసారా ఒక గుడ్లగూబ. ఆవులెప్పుడూ మా మిద్ది పైన కూర్చో ఉంటుందంట. ఈ మధ్యన ఒకరోజు నైట్ డైలీ మా ఆయన నైట్ పైకెక్కి మిద్ది పైనంతా చూసుకొని డోర్స్ అన్నీ లాక్ చేసుకొనొస్తాడు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత. ఆ విధంగా ఒకసారి మిద్ది పైకెక్కుంటే పెద్దది గుడ్లగూబ పైన మిద్ది పైన కూర్చోనుందంట. అప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను. కానీ మొబైల్ ఫోన్ ఎత్తుకొని పోలేదు అనన్నాడు. సాటర్‌డే ఎర్లీ మార్నింగ్ కదా! విండోర్ పైన కూర్చోనుంది. అది కాదంటే ఇది వేరేది. ఇది చిన్న సైజు. ఇది కూడా ఏమంత చిన్నదేం లేదు. మరీ పెద్దదిగానే ఉంది. అందుకే ఒక చిన్న వీడియో తీద్దామని జెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్లి మొబైల్ ఫోన్ తెచ్చుకొని తీస్తే, అమ్మో! అది నా వినికిడికి నేనెంత సైలెంట్‌గా పోయినా గూడా అది నా వినికిడి ఇని ఎగిరిపోయింది. కానీ లైట్‌గా కనిపించింది చూడండి. బాగా ఆ సైజు ఉంది. అది మామూలుగా కొంతమంది గుడ్లగూబ ఇంటి పైన ఉండకూడదు అంటారు కదా! ఆ విధంగా నేను మా ఆయనతో చెప్పాను. ఎప్పుడైనా కనిపించినప్పుడు తోలేసేయి గుడ్లగూబ ఇంటి పైన ఉండకూడదంట కదా! అనన్నా. మా ఆయన వండుకొని నన్నే అన్నాడు. "గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనము. ఉంటే మంచిదేను. ఎవరు చెప్పింది నీకు?" అని చెప్పి అనేసరికి సరేలే అటైతే ఉన్నీలే తోలొద్దని చెప్పాను.
మనిషి జీవితమే అంతే. ఆశ. ఏదైనా గూడా బాగుండేదే కోరుకుంటారు. బాగాలేనిది కోరుకోరేమో. నేను సరేలే ఉన్నీలే అని చెప్పాను. ఎప్పుడైతే లక్ష్మీదేవి వాహనం అన్నాడో ఇంకా గమ్ముగైపోయినాను. కొద్దిసేపు దాని గురించి డిస్కషన్ చేసుకొని నవ్వుకున్నాం మేమైతే. మా ఆయన నన్ను చూసి ఎగతాళి చేస్తున్నాడు. "అబ్బా! లక్ష్మీదేవి వాహనం అని పట్టిన మొహంలో ట్యూబ్ లైట్స్ ఎయలేదు నీకు తెలిగిపోతాందా మొహమా? బార్ లైట్ ఎయకుండానే నీ పళ్ళుతోనే లైటింగ్ వచ్చేట్టుగా నవ్వినావే" అంటున్నాడు. ఇంకా లక్ష్మీదేవి అంటే ఆ మాత్రం ఉంటుంది కదా సంతోషం. ఆ సెంటిమెంట్ అనేది ఉంటది ఆడవాళ్ళకి. ఇంకక్కడ నేను పొద్దున్నే వంట చేసిన తర్వాత అంటే అన్నీ చేయలేదు. సోయా ఫ్రై అన్నీ. పాలక్ ఫ్రై, అలాగే పాలక్ పప్పు, అలాగే రైస్ నానబెట్టేసాను. సోయా ఉడికించేసాను. తర్వాత బయట అంతా కడిగి ముగ్గేసాను. మా ఆయన జిమ్ చేసుకుంటా ఉండి వాటర్ కావాలంటే ఎత్తుకొచ్చి ఇచ్చేసాను. ఇంకా మా వోడిని రెడీ చేశాను. షూ వేస్తున్నాను. వెయిట్ చేస్తున్నాను. ఎలాగైనా సరే వ్యాన్ రాకముందే కష్టపడైనా గూడా వాడిని రెడీ చేసేస్తున్నాను. వ్యాన్ వోళ్ళే లేట్‌గా వస్తున్నారు గానీ నేను మాత్రం లేట్ చేయడం లేదు. ఫస్ట్ రోజో, సెకండ్ రోజు అనుకుంటా. ఆ రోజు మాత్రం లేట్ అయింది. అది ఎక్కువ సేపు కాదులెండి. 1-2 మినిట్సే అంతే. ఆ షూ వేసేలోపు వెయిట్ చేశారంతే. ఇంకా అక్కడ వ్యాన్ ఎక్కిచ్చి పంపించేసాను. ఈలోపు వచ్చింది. దీనికి రానీకి ఎలా తెలుస్తుందో ఏమో! మెయిన్ గేటు ఓపెన్ చేసిన పాటనే ఇంత బాగా సౌండ్ ఇనొస్తాదో! ఆ సౌండ్‌కే వచ్చేస్తది. పొద్దున్నే తోక ఊపుకుంటూ ఇంక నా దగ్గరికొచ్చి ఇలా ముద్దులాడుతాంది. నాకు అసలు డాగ్స్ అంటే చాలా ఇష్టం నాకు. డాగ్సే కాదు ఏవైనా బర్డ్స్, యానిమల్స్ అంటే చాలా ఇష్టం. వాటికి పేర్లు పెట్టుకుంటా. మీకోటి తెలుసా? నా పెళ్లి కాకముందు నేను అసలు ఎన్ని కుక్కలు నేను సాకానో ఒక 100 పైగానే నేను డాగ్స్ సాకుంటాను. నాకెందుకో వాటిని చూస్తే వాటిని దగ్గరికి తీసుకోవాలా, వాటిని పాపం అనిపిస్తుంది. నాకు వాటిని చూసిన పాటనే దగ్గర తీసి వాటిని సాక్కోవాలనిపిస్తుంది. అవి వర్షంలో తడుస్తూ ఉన్నా కూడా నా మనసు విలవిల్లాడిపోతుంది. ఎప్పటినుంచో గూడా అంతే. చిన్నప్పటి నుంచి గూడా ఇష్టం నాకు ఆ మాదిరిగా. ఎందుకో వాటిని చూస్తే నాకు జాలనిపిస్తుంది. మా నాయనకి తెలియకుండా గూడా నేను కుక్కల్ని స్టార్టింగ్‌లో పెంచేదాన్ని. తెలియకుండానే పాలు పోసేదాన్ని, అన్నం పెట్టేదాన్ని. అందులో మాకు ఎనుములున్నాయి కదా! ఇంట్లోనే పాలెక్కువుంటాయి. పాలు, పెరుగు పెట్టేసేదాన్ని ఎతకపోయి. మా నాయనకి తెలిసి కొన్ని, తెలియక కొన్ని పెట్టేసేదాన్ని. అప్పటికే ఇంట్లో ఒక 5, 6 కుక్కలుంటాయి. అంటే విలేజ్ కాబట్టి ఓపెన్ ప్లేస్ ఎక్కువే ఉంటుంది కాబట్టి అంత ఇబ్బందేముండదు ఎన్ని కుక్కలున్నా కూడా. 5, 6 ఉండుంటాయి. మళ్ళీ నేను ఒకసారి అలా వెళ్తూ ఉంటే పాపం రోడ్ సైడు చిన్న పిల్ల ఒకటో, రెండో ఉన్నాయి. మా నాయన ఎనుములు తోలుకొని పోతా ఉండి చెప్పినాడు. నేను మా నాయన ఎళ్తూ ఉంటే నేనక్కడి దాకా తోలేసి మళ్ళా రిటర్న్ ఇంటికొస్తాననమాట. అక్కడి దాకా హెల్ప్ చేయడానికి. అవి ఎటైనా ఎనుములు ఎళ్ళిపోతాయి గదా! తోటలోకి. అందుకు అక్కడి దాకా తోడెళ్ళి మా నాయనకి అవును ఎనిక్కొస్తా ఉంటే నాకు చెప్పిపోయినాడు. అక్కడ ఉన్నేటివి మళ్ళీ ఇంటికెత్తుకొని పోయావు. ఆల్రెడీ ఇంట్లో ఉండాయి. ఇంక చాలు అని జెప్పేసినాడు మా నాయన ఎనుములు తోలుకొని అడవికి. నేనొచ్చేటప్పుడు గమ్ముగుంటానా, మా నాయన చూడలేదు గదని జెప్పేసి 2 కుక్క పిల్లల్ని చెరొక సంకలో పెట్టుకొని ఎత్తుకొచ్చి ఇంకా పక్కన ప్లేస్‌లో ఉంటే దానికో గుడిసెలో పెట్టేసి ఆమెని ఆడబెట్టి మా నాయనకి తెలియకుండా దొడ్డు వాకిలి వేసి మా నాయనకి తెలియకుండా నేను పాలు పెట్టేసొచ్చేదాన్ని. మా నాయన మరుసటి రోజు జూసినాడు. దొంగ ఎత్తుకొచ్చి పెట్టేసినావా? ఎన్ని కుక్కలు నన్ను సాకుతావు అని జెప్పి అరిసాడు. ఆ మాటలు ఆ సీన్ నేను తలుచుకుంటా ఉంటే ఇప్పుడు నా కళ్ళ ముందర జరిగినట్టుంది. ఆ విధంగా నేను చాలా కుక్కలు పెంచానబ్బా! నాకు చాలా ఇష్టం. ఏందో అందుకని ఇక్కడికొచ్చిన తర్వాత నేను అందుకే చెప్పింది. నాకు మళ్ళా పాత రోజులొచ్చాయని జెప్పేసి. నాకు ముందున్న లైఫే చాలా నచ్చుతుంది. ఈ లైఫ్ కన్నా కూడా. ఇంకా ఆ రోజు సాటర్‌డే కదా! మా ఆయన ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. ఎర్లీగానే వచ్చేస్తా అని చెప్పాడు. తర్వాత హర్షకి స్నానం చేపిచ్చేసి వాడికి దోస పెట్టేసాను తిన్నాడు. తర్వాత మొహం కడుక్కొని నేను కూడా క్యారెట్ తినేసాను. క్యారెట్ తిన్న తర్వాత ఇంక పైకి వెళ్లి ఎక్సర్‌సైజ్ చేసుకుంటున్నాము. ఎనకాల నుండి పాములొస్తున్నాయని చెప్పాను కదా! వాటికి మెస్ అయితే కొన్నాడు. అవి ఆ రోజొచ్చాయి సాటర్‌డే. అదే లోడు దించేసి పోతున్నాడు. ఇంకా అవి దించేసి వెళ్ళిపోయాడాయన. నేను గేటేసుకున్నాను. మళ్ళీ ఎక్సర్‌సైజ్ చేసుకొని కిందకొచ్చాను. ఇంకా పిల్లో కవర్స్ ఉన్నాయని చెప్పాను కదా! 2 బెడ్ షీట్‌లన్నీ ఉతికి ఎత్తి పెట్టేసానండి. ఇప్పుడు పిల్లోస్ కవర్స్ మొత్తం తీసేసి వాషింగ్ మిషన్‌లో వేసేస్తున్నాను. ఇంక పిల్లో కవర్స్ అన్నీ అయిపోయిన తర్వాత డోర్ మ్యాట్స్ ఉన్నాయండి. అవి కూడా ఒక 10, 12 ఉన్నాయి. అవి కూడా ఉతికి ఇంక చైర్స్ ఒక 4 ఉన్నాయి. అవి కూడా క్లీన్‌గా కడిగేస్తే అక్కడికి ఒక రీతికొస్తాదనమాట ఇల్లు. ఇంకా ఇల్లు ఈ విధంగా సర్దుకుంటాంచి చైర్స్ కూడా కడగనే లేదు. గలీజ్‌గా ఉండాయి. అందుకని వాటిలిని కూడా కడగాలి. ఇంక ఈ పిల్లోస్ వచ్చేసి అన్నీ వైట్ కలర్‌టి కదా! అక్కడే మంచం పైన వేస్తే హర్ష జంపులు చేసి మాపేస్తాడని చెప్పి అవి ముందు కవర్ తీసేసినాను. మళ్ళా మాసిపోతాయి ఎట్టా అని చెప్పి ముందు వాటిని తీసుకెళ్ళి కబోర్డ్స్‌లో పెట్టేసాను. కబోర్డ్‌లో పెట్టేసి ఏమన్నా క్లోజ్ చేసేసి
ఇంకా కలర్స్ మాత్రం బెడ్ పైన వేసేసాను. అవి కాలితే తొక్కుకోనీలే అని చెప్పేసి. కానీ పాత ఇంట్లో తొక్కినట్టు ఈడ బెడ్ పైన తొక్కడం లేదండి. టీవీ చూసుకుంటున్నారు. అది కాకుండా సైకిల్ తొక్కుంటున్నారు. అంతే. బెడ్ పైన అంతగా ఆడుకోవడం లేదు. అంతకుముందయితే సంపుతా ఉన్నారు బెడ్‌ని. జంపులు చేసి, బెడ్‌షీట్లు ఉతికినా ఉతికినట్టుండవు. మడతలు పెడితే మడతలు పెట్టినట్టుండవు. ఆ విధంగా చేసేవాళ్ళు. ఇప్పుడు అలా ఏం లేదు. ఇంక ఈవినింగ్ అయిపోయింది. పిల్లలు సైకిల్ తొక్కుంటున్నారు రోడ్డు పైన. ఇంక నేను దీపం కూడా పెట్టేసాను. అప్పుడు టైం ఎంత తెలిసినా 5:40 అయింది. అయినా చూడండి ఎలా ఉందో పట్టపగలుంటుంది. ఇంకా మా ఆయనని అడిగి ఒక సెల్ఫీ తీసుకున్నాను. ఇంకా ఆకలిగా ఉంది. పప్పులేయించిపో అనేసరికి పప్పులేయించడానికి వచ్చాను. పప్పులేయించుతా ఉన్నాను. పిల్లోల కాడ ఈయన ఈ చిట్లా కట్ట తిప్పుతూ ఉన్నాడు. మేము చిట్లా కట్టే అంటాం దాన్ని. ఇంకా మహేష్, హర్ష పరిగెత్తుకుంటూ వచ్చినారు. డాడీ చూద్దురా మమ్మీ అనేసి. ఏం చేస్తున్నాడబ్బా ఈళ్ళంతగా నవ్వుకుంటున్నారంటే చూస్తే ఆయన చిట్లా కట్టిస్తున్నాడు. నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆయనకి అదొస్తాదని. అసలు సైలెంట్‌గా ఉంటాడు గదా! ఈ టాలెంట్ ఎప్పుడున్నదబ్బా అనుకున్నాను. కానీ భలే తిప్పాడు ఇంతకి. సరే నేను గూడా తిప్పుతానులే నేనింకా పల్లెటూరు గదా! నాకెందుకు రాదని జెప్పేసి నేను తిప్పితే మూతి పగలగొట్టుకున్నాను. స్టార్టింగ్‌లోనే. మా ఆయన మాత్రం బాగా పర్ఫెక్ట్‌గా తిప్పుతున్నాడు. అదెలా భలే తిప్పుతున్నాడు. వేళ్ళ మధ్యలోంచి తిప్పుతూ రావాలంట. అలా నాకు రాలేదు. మా ఆయనైతే బాగా తిప్పారు. ఇంక అప్పటికి టైం ఎంత తెలిసినా బయటనే చాలా సేపున్నాం. అప్పుడు టైమొచ్చేసి 7. 7 గంటలకు చూడండి ఎలా ఉందో 7 గంటలకు నిట్టుందా? అబ్బా! భలే ఉంది ఆకాశం. నాకైతే భలే నచ్చింది. నేను మీకదే చెప్తున్నాను. కానీ పక్కన సాంగ్స్ పెట్టుండారు. కాపీరైట్ ఏమన్నా వస్తదని చెప్పేసి సౌండ్ లేకుండా అయితే తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా మా ఆయన తినేసాడు పప్పులు అయ్యి. మళ్ళీ కాజు ఉంటే తింటా ఉన్నాడు. ఇంకా వేయించిన పప్పులు కొన్ని ఉన్నాయి. అప్పుడు నేను తినలేదు. నేను తింటా ఉంటే పిల్లలొచ్చి కూర్చున్నారు. సరేలేరా మీరే తినండి. మిగిలితే నేను తింటానులే అని చెప్పేసి వాళ్ళకి పెట్టి, ఆరిన బట్టలుంటే మడతలు పెడుతూ ఉన్నాను. మడతేసిన బట్టలన్నీ ఎవరి సెల్ఫ్‌లో వాళ్ళు పెట్టేసాం. అన్నీ సర్దేశాను నీట్‌గా. ఇంక తర్వాత గృహప్రవేశం వీడియో చూస్తూ నవ్వుకుంటూ చాలా సేపు ఉన్నాము. తర్వాత పడుకునేసినాం. అంతే అండి. సాటర్‌డే వ్లాగ్ నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదూ! ఇంకో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. పూర్తి వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. టేక్ కేర్. బాయ్.